హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి ఉండల్ని చాలా ఈజీగా తక్కువ టైంలో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ నేను పచ్చి కొబ్బరితో ఈ కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేస్తున్నాను. కావాలి అంటే ఎండు కొబ్బరితోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఇలా ప్రిపేర్ చేసిన కొబ్బరి ఉండల్ని స్కూల్కి వెళ్ళే పిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి రోజు స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి చాలా బాగా యూజ్ అవుతాయండి. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇక్కడ నేను ఈ లడ్డు ప్రిపేర్ చేయడం కోసం పచ్చి కొబ్బరిని నీట్గా క్లీన్ చేసుకుని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. 2 పెద్ద కొబ్బరికాయల నుంచి కొబ్బరిని తీసుకున్నాను. ఇలా ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్లో వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న కొబ్బరి 2 సార్లు వేసి మిక్సీ పట్టానండి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత ఈ కొబ్బరి ఉండలు పర్ఫెక్ట్గా రావాలి అంటే అన్నీ కూడా ఒకే కప్పుతో మెజర్ చేసాము అంటే స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. అలాగే లడ్డు కూడా చాలా బాగా వస్తుందండి. కాబట్టి ఇక్కడ నేను ఒక కప్పుతో 4 కప్పుల వరకు కొబ్బరి తురుము తీసుకుంటున్నాను. మనం మిక్సీ పట్టిన కొబ్బరి 4 కప్పుల వరకు వచ్చిందండి. సేమ్ మళ్ళీ ఇదే కప్పుతో బెల్లం తురుమును కూడా కొలిచి తీసుకోవాలి. 4 కప్పులు అయ్యే విధంగా కప్పుని తీసుకోవాలి. కప్పు సైజుని బట్టి 4 కప్పులు అయితే సరిపోతుంది. 4 కప్పుల కొబ్బరికి ఇక్కడ నేను 2.5 కప్పుల వరకు బెల్లం తురుము తీసుకుంటున్నాను. 1 కప్పు వరకు తాటి బెల్లంని, 1.5 కప్పు వరకు మామూలు బెల్లంని తీసుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం నీళ్లు వేసి ముందు ఈ బెల్లాన్ని కరిగించాలి. మనం తాటి బెల్లం తీసుకున్నాం కదండి, తాటి బెల్లంలో నలకలు ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కరిగించిన తర్వాత వడకట్టిన తర్వాత మాత్రమే ఈ కొబ్బరి ఉండలు తయారు చేసుకోవాలి. ఇలా కరిగించిన తర్వాత ఇప్పుడు ఫిల్టర్ చేస్తున్నాను. ఇలా వడకట్టిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన కొబ్బరి ఉంటుంది కదా, ఆ కొబ్బరిని డైరెక్ట్గా ఈ బెల్లం వాటర్లో వేసేయాలి. ఇక్కడ నేను తాటి బెల్లం తీసుకున్నాను కదండి, ఆ తాటి బెల్లం వాడడం వల్ల చిన్నతనంలో మనం కొబ్బరి నూనెలు కొన్నప్పుడు ఏ కలర్ అయితే ఉన్నాయో సేమ్ అదే కలర్ వస్తుంది. కాబట్టి తాటి బెల్లం తీసుకున్నాను. ఒకవేళ తాటి బెల్లం లేదు అంటే నార్మల్ బెల్లం అయినా తీసుకోవచ్చు. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన కొబ్బరిని వేస్తున్నాను. ఇలా కొబ్బరి వేసి ముందు హై ఫ్లేమ్లో ఉడికించాలి. కాస్త దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేస్తూ అడుగంటకుండా ఈవెన్గా కలుపుకుంటూ ప్రిపేర్ చేయాలి. ఈ మిశ్రమం ఏ మాత్రం అడుగంటినా కానీ ఈ కొబ్బరి ఉండల టేస్ట్ పూర్తిగా మారిపోతుంది. కాబట్టి నిదానంగా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ మిశ్రమం అంతా కాస్త కలర్ చేంజ్ అయ్యి దగ్గర పడే వరకు ఉడికించాలి. ఈ కొబ్బరి ఉండలు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. అలాగే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. కొబ్బరి అలాగే బెల్లం ఉంటే సరిపోతుంది. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పాకం పట్టే పని లేకుండా బెల్లం కొబ్బరి డైరెక్ట్గా కలిపేసి లో ఫ్లేమ్లో పెట్టి ఈవెన్గా కలుపుకుంటూ ఉన్నా కానీ ఈ కొబ్బరి ఉండలు ప్రిపేర్ అవుతాయి. పాకం పట్టాలి అన్న టెన్షన్ అక్కర్లేదు. ఇక్కడ మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదండి, కొద్దిసేపటికి కాస్త కలర్ చేంజ్ అయ్యి ఇలా దగ్గర పడ్డాయి కదా. ఇప్పుడు మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం మిశ్రమాన్ని పక్కకు తీసి కాస్త చల్లారిన తర్వాత చేత్తో కాస్త తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసాము అంటే ఇలా కొబ్బరి ఉండ కట్టాలి. ఇలా వచ్చింది అంటే పర్ఫెక్ట్గా ఉన్నట్లు. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి కాస్త చల్లారిన తర్వాత కొబ్బరి ఉండలు చుట్టుకోవాలి. చూసారు కదండి, చాలా సింపుల్గా కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా గనక తయారు చేసుకుంటే మనం చిన్నతనంలో తిన్న కొబ్బరి ఉండలు ఏ టేస్ట్ అయితే ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి. ఇవి ఇలా ప్రిపేర్ చేసిన కొబ్బరి ఉండలు కనీసం 10-15 రోజుల పాటు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. ముఖ్యంగా స్కూల్కి వెళ్ళే పిల్లలున్నా, ఇంట్లో ఆడపిల్లలున్నా కానీ వాళ్ళకి ఇవ్వడం వల్ల చాలా మంచిది. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు 1-2 లడ్డూలు పెట్టి పంపాము అంటే శరీరానికి తగినన్ని పోషకాలు సమృద్ధిగా అందుతాయి. ఈ మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత అంటే కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం నెయ్యిని రాసుకొని ఇలా ఉండలు చుట్టేసాము అంటే చక్కగా ఉండలు కట్టేస్తాయి. అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసి ఫ్యాన్ కింద ఒక 1/2 అవర్ పాటు పెట్టి ఆ తర్వాత స్టోర్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఈ కొబ్బరి ఉండలు ప్రిపేర్ చేయడం కోసం 4 కప్పుల వరకు పచ్చి కొబ్బరిని తీసుకున్నాను. ఆ తర్వాత 2.5 కప్పుల వరకు బెల్లం తురుము తీసుకున్నాను. ఈ కొలతలైతే కొబ్బరి ఉండలు పర్ఫెక్ట్గా వస్తాయి. స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు కాస్త తగ్గించి కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, లాస్ట్ కొబ్బరి ఉండ వరకు కూడా మిశ్రమం చాలా బాగా ఉంది. అలాగే ఉండలు కూడా ఈజీగా కట్టేసేయచ్చు. అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి ఫ్యాన్ కింద 1 గంట పెట్టి ఆ తర్వాత స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. లోపల జ్యూసీగా చాలా రుచిగా ఉంటాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.